పెట్స్ అంటే చాలా మందికి ఇష్టం. కరోనా తర్వాత ఒంటరితనం కారణంగా చాలా మంది పెట్స్ పెంచుకోవడం ప్రారంభించారు. కొందరు పక్షులను పెంచుకుంటున్నారు. అయితే పెట్స్ ఎంత ముద్దుగా ఉంటాయో వాటితో అంతే ప్రమాదం కూడా ఉంటుంది. ఇందుకు నిదర్శనం తాజాగా ఓ యువకుడు పెంపుడు కుక్క కారణంగా చనిపోవడమే. తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలోని ఏడూళ్ల బయ్యారాకు చెందిన 25 ఏళ్ల సందీప్ అనే యువకుడు 2 నెలల క్రితం ఇంటికి తెచ్చుకున్న కుక్కపిల్ల గోరు గుచ్చుకోవడం వల్ల రేబీస్ సోకి మరణించాడు. కుక్క మచ్చుక చేసుకుంటున్న సమయంలో సందీప్ తండ్రిని కరవడంతో పాటు సందీప్ కాలికి గోరు గుచ్చుకుంది. తండ్రి చికిత్స తీసుకోగా సందీప్ తన గాయాన్ని నిర్లక్ష్యం చేయడం ఈ విషాదానికి కారణమైంది. రేబీస్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరి అతడు సోమవారం చనిపోయాడు. రేబీస్ అనేది కుక్క కాటు లేదా గోరు గుచ్చుకోవడం ద్వారా సంక్రమించే ప్రాణాంతక వైరస్. ఈ ఘటనలో సందీప్ తన గాయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం, వెంటనే వైద్య సహాయం తీసుకోకపోవడం రేబీస్ పట్ల అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది. రేబీస్ లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స చేయడం కష్టమవుతుంది. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ ఘటన సమాజంలో రేబీస్ గురించి అవగాహన పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కుక్క కాటు లేదా గోరు గుచ్చుకున్న వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసి వైద్యుణ్ణి సంప్రదించాలి. రేబీస్ టీకా మరియు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా వైరస్ను నియంత్రించవచ్చు. పెంపుడు కుక్కలకు రేబీస్ టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ఇది కుక్కల నుండి మనుషులకు వైరస్ సంక్రమించే అవకాశాన్ని తగ్గిస్తుంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో రేబీస్ గురించి అవగాహన కల్పించాలి, కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ ఘటన సందీప్ కుటుంబానికి మాత్రమే కాక స్థానిక సమాజంలోనూ భయాందోళనలు రేకెత్తించింది. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా వ్యవహరించడం, వాటి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తోంది.